హాయ్ ఫ్రెండ్స్, విండోస్ 10 కంప్యూటర్లో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ని ఎలా రీసెట్ చేయాలో చూపించబోతున్నాను. అంటే నెక్స్ట్ టైం నుంచి లాగిన్ అయ్యేటప్పుడు ఆ కంప్యూటర్లో పాస్వర్డ్ అడగకుండా డైరెక్ట్గా లాగిన్ అవ్వాలి అంటే ఏం చేయాలో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి డౌట్స్ ఇంకా కూడా మీకు ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను, లేదంటే వీడియోలో రూపంలో క్రియేట్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, విండోస్ 10 కంప్యూటర్లో పాస్వర్డ్ని ఎప్పుడు రీసెట్ చేయాల్సి ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క విండోస్ 10 కంప్యూటర్ని మీరు ఒక్కరే వాడుతున్నట్లయితే మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పాస్వర్డ్ అనేది నెక్స్ట్ టైం నుంచి మీకు కూడా ఎంటర్ చేయడానికి ప్రాబ్లంగా ఉంది అనుకుంటే మీరు ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ విండోస్ 10 కంప్యూటర్లో స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. అందులో టైప్ చేయండి యూజర్ అండ్ అకౌంట్స్ అని టైప్ చేస్తే మీకు చూడండి ఇక్కడ యాడ్ ఎడిట్ రిమూవ్ అదర్ పీపుల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో సైన్ ఇన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసారా రిక్వైర్ సైన్ ఇన్ అని ఉంది కదా, ఇంతకుముందు మీ కంప్యూటర్ లాగిన్ ఆన్ చేసిన తర్వాత ప్రతిసారి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేస్తుంటారు కాబట్టి మీకు అక్కడ ఏమని ఉంటుంటుంది అంటే ఇక్కడ వెన్ పీసీ వేక్స్ అప్ ఫ్రమ్ స్లీప్ అని ఉందని. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనం బై డిఫాల్ట్గా ఇది ఉంటుంది, దీన్ని మనం ఏం చేస్తామంటే నెవర్ అని పెట్టుకుంటాం అనమాట. అంటే ఏంటి, నెక్స్ట్ టైం మనం కంప్యూటర్ ఆన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడగకుండా ఉండడం కోసం ఇక్కడ మనం నెవర్ ఆప్షన్ పెట్టుకున్నాం. అట్ ది సేమ్ టైం స్లీప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ మోడ్లోకి అంటే మనం యాక్టివ్ మోడ్లోకి తీసుకురావాలనుకున్నప్పుడు కూడా పాస్వర్డ్ అడగకుండా ఉండడం కోసం ఇలా చేసాం. ఇప్పుడు ఇంకో స్టెప్ ఏంటంటే మళ్ళీ స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ డైరెక్ట్గా NETPLWIZ అని టైప్ చేస్తే మీకు చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులో మీకు యూజర్ అకౌంట్స్ డిస్ప్లే అవుతాయి. ఇందులో పైన చూస్తే యూజర్ మస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ టు యూజ్ దిస్ కంప్యూటర్. అంటే ఎవరైతే ఈ కంప్యూటర్లో లాగిన్ అయ్యేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అయ్యేటప్పుడు పాస్వర్డ్ అడుగుతుందో ఆ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఆ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ ఇక్కడ మనకు కనబడుతుంది. సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ తీసేయండి. టిక్ తీసి ఇక్కడ అప్లై చేసేటప్పుడు మనం ఇప్పటికీ మనం ఈ కంప్యూటర్లో ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. అగైన్ సేమ్ పాస్వర్డ్ మళ్ళీ టైప్ చేయాలి. పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద ఇచ్చిన పాస్వర్డ్ సేమ్ ఒకేలా ఉండాలి, మ్యాచ్ అయితేనే మీకు ఇక్కడ ఓకే చేయబడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఓకే చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మనం కంప్యూటర్ లాగిన్ అయ్యేటప్పుడు అంటే కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అనేది అడగదు అనమాట. డైరెక్ట్గా మీకు బూట్ అయిపోయి ఈ విధంగా డెస్క్టాప్ స్క్రీన్ పైకి మీరు వచ్చేయచ్చు. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఇది విండోస్ 10 కంప్యూటర్లో పాస్వర్డ్ని రీసెట్ చేసే ప్రొసీజర్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీకు కావాలి అనుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీకు కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. అండ్ ప్రతి వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోలో మీకు మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.